వెల్కమ్ టు T10. ఈ రోజు అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలోని చాలా దేశాల అధినేతలను, ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను, కంపెనీల సిఇఓలను, టెక్నాలజీకి సంబంధించిన ప్రముఖులను కూడా ట్రంప్ ఆహ్వానించాడు. మాకు ఆర్థికంగా, సైద్ధాంతికంగా శత్రువు ఆ దేశం అని చైనాను ప్రకటించిన ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడిని కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించాడు. కానీ మోడీ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు, అదే విధంగా మోడీ దోస్త్ అని మీడియాలో ప్రచారం ఉంది. రెండవసారి ట్రంప్ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు మోడీ స్వయంగా అమెరికాకెళ్లి అబ్కీ బార్ ట్రంప్ కి సర్కార్ అని నినాదం చేస్తూ భారతీయులను మోడీకి సపోర్ట్ గా మద్దతు నిలవడానికి ప్రచారం చేసిన వ్యక్తి కూడా మోడీ. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా మొదటి ముగ్గురులో అభినందనలు తెలిపిన దానిలో మోడీ ఉన్నాడు అనేది కూడా వినికిడి. మోడీకి ఆహ్వానం కొరకు పైరవీలు నడుస్తున్నాయనే వినికిడి కూడా ఉంది. ఏం జరిగింది అనే విషయాల మీద అన్నిటి మీద కూడా ప్రముఖ విశ్లేషకులు రాజుగారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రాజుగారు. నమస్కారం. భారతదేశం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశం. అదే విధంగా మూడవసారి మోడీ ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీకి సన్నిహితుడైన ట్రంప్ మోడీని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదు. దీని మీద ఏమంటారు? అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? దీని మీద మీ కామెంట్ ఏంటి? మొదటిగా ట్రంప్ రెండోసారి పోటీ చేసి అధ్యక్షుడిగా ఉంటూ పోటీ చేసి ఓడిపోయి మూడోసారి పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈరోజు అంటే 20వ తారీఖు మనకి రాత్రి 10:30 గంటలకు మన టైం ప్రకారం, వాళ్ళ టైం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకి 47వ అమెరికా దేశ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది ఒక విషయం. మీరన్నట్లు మోడీ ట్రంప్ రెండోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండి డైరెక్ట్ గా భారతదేశం ఇతర దేశాల ఎన్నికల జోలికి, ఇతర దేశాల పార్టీల జోలికి ప్రత్యక్షంగా ప్రచారాలు చేయడం అన్నది లేదు. కానీ మోడీ గారు అన్నిటికీ భిన్నంగా చేస్తారు కాబట్టి మొదటిసారి భారతదేశ ప్రధానిగా ఉన్న మోడీ గారు అమెరికాలో ట్రంప్ మీరు అధ్యక్షుడిగా ఎన్నుకోండి, ఆప్కీ బార్ ట్రంప్ సర్కార్ అని మోడీ డైరెక్ట్ గా ప్రవాస భారతీయులందరినీ అక్కడ సమావేశపరిచి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. కానీ మూడోసారి ఇప్పుడు ట్రంప్ పోటీ చేస్తున్నప్పుడు మోడీ గారు అమెరికా వెళ్ళారు. కానీ ఎక్కడా మీకు ట్రంప్ గారిని అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించండి అన్నది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇది ఒక కారణం. ఎందుకు చెప్పలేదు అన్నది మోడీ గారు చెప్పాలి. చెప్పకూడదు అన్నది ఒక దేశం నియమం అది. ఎందుకంటే ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకోరాదు. మరి భారతదేశ ఎన్నికల్లో మరి ట్రంప్ వచ్చి మాట్లాడితే ఒప్పుకో. ఎందుకనంటే ఆయన బయట దేశస్థుడు. అందువలన బయట దేశస్థులు ఎవరు మన అంతర్గత విషయమైన ఎన్నికల్లో ఒక పార్టీకి గాని ఒక వ్యక్తికి గాని అనుకూలంగా ప్రచారం చేయకూడదు. రెండోసారి చేసి మూడోసారి చేయలేదు ఈయన. అది మంచిదే, ఒక విధంగా అయితే మంచిదే. ఎందుకంటే మోడీ గారు చేసిన తప్పుని సరిదిద్దుకున్నారు, అట్లా అనుకోవచ్చు మనం. కానీ అత్యంత సన్నిహితుడు ట్రంప్ కి, మీరన్నట్టు ఆయన ట్రంప్ ఎన్నికైన వెంటనే శుభాకాంక్షలు తెలియజేసిన ఆయనలో ఈయన పోటీలో ఉన్నారు, శుభాకాంక్షలు తెలియజేశారు అని చెప్పేసిన. అలాగే భారతదేశం అమెరికాకి అత్యంత మిత్రదేశం. మోడీ గారు అత్యంత ఆప్తుడు ట్రంప్ గారి కంటే. ఈయనకి ఆహ్వానం లేదు, ఒకటి. రెండు, భారతదేశానికి ట్రంప్ ప్రాధాన్యత కాదు. ఇప్పుడు భారతదేశానికి ట్రంప్ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? మీరు అన్నట్టు ఇప్పుడు ఏ చైనాకి వ్యతిరేకంగా ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశారో ఆ చైనా అధ్యక్షుడికి ఆయన ఆహ్వానం పంపించారు. నేను 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, మీరు చైనా దేశ అధ్యక్షులుగా మీరు నా ప్రమాణ స్వీకారానికి హాజరు కండి అని చెప్పి. రెండోది, మొన్న శుక్రవారం రోజు ట్రంప్ స్వయంగా చైనా అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడారు. అవి చాలా ఫలవంతమయ్యాయి. చైనా
అమెరికా దేశాల మధ్య అన్నది కూడా వార్తల్లో వచ్చాయి. ఉమ్, అంటే ఎన్నికల్లో ట్రంప్ మాట్లాడిన దానికి భిన్నంగా గెలిచినప్పటి నుంచి ఆయన మాటలు గాని చేతలు గాని ఉన్నాయి. అవి ఎందుకు అనంటే ఆయన ఇచ్చిన నినాదమే. ఆయన ఇచ్చిన నినాదం ఏంటనంటే అమెరికాని తిరిగి బలోపేతం చెయ్యాలి. అది దానికి ఒక పదం కూడా పెట్టారు వాళ్ళు. దానికి ఒక పెద్ద ఉద్యమం కూడా నడుస్తుంది. ఏంటి? మేగా, MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అదే అంటే అమెరికా తన ప్రాధాన్యతను కోల్పోతుంది, దాన్ని చైనా ఆక్రమిస్తుంది, లేదా ఇతర దేశాలు ఆక్రమిస్తున్నాయి. అందువల్ల అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక జాతీయవాదం లేదు అమెరికన్ అన్న ఒక నినాదాన్ని తీసుకొని ఎన్నికల్లోకి వెళ్ళారు. సహజ సిద్ధంగానే ఆయన అమెరికాకి పోటీగా అన్ని రంగాల్లో చైనా ఉంది. ఇప్పుడు అమెరికాని మించి చైనా బలం పెంచుకుంది అన్ని రంగాల్లో అన్నది ఇప్పుడు వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదం, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పడం, ఈ నినాదాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అవి పక్కన పెట్టిండా ఇప్పుడు? కానీ మీరు అన్నట్టు పక్కన పెట్టారు కదా. ఎందుకనంటే లేకపోతే ఆయన్ని ఏ ఎన్నికల్లో అయితే ఒక దేశాన్ని, ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షుడిని మాట్లాడారో, మరి ఆ ఎన్నికల్లో మాట్లాడిన దానికి భిన్నంగా ఆయన ఫలితాలు వచ్చిన వెంటనే ఎవరికి ఆహ్వానం పంపించారు? మోడీ గారికి కాదు, భారతదేశానికి కాదు, చైనాకి, చైనా అధ్యక్షుడికి. ఎవరితో ఫోన్ లో మాట్లాడారు? చైనా అధ్యక్షుడితో. చైనా అధ్యక్షుడు మాట్లాడలే. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గారు చైనా అధ్యక్షుడితో శుక్రవారం నాడు మాట్లాడారని చెప్పి. అదే అంటే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలకడం, అలాగే ఆయనే స్వయంగా అధ్యక్షుడితో, చైనా అధ్యక్షుడితో మాట్లాడడం. అట్లాగే ఇప్పుడు ఇంకో వార్త కూడా వచ్చింది. అసలు ట్రంప్ ప్రధానంగా ఇప్పుడు ఆయన అధ్యక్ష ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఏది అని అంటే చైనాకి వెళ్ళడమేనట. అంటే చైనాని ఆహ్వానించడం, చైనా దేశాధ్యక్షుడితో మాట్లాడడం, చైనాకి వీళ్ళు వెళ్ళడం. కానీ దీనికి భిన్నంగా భారతదేశం అత్యంత సన్నిహిత దేశం అని, భారతదేశ ప్రధాని అత్యంత సన్నిహితుడని, అయినా ట్రంప్ భారతదేశంతో ప్రాధాన్యత లేదు, అసలు అత్యంత ఆప్తుడికి ఆహ్వానం లేదు. మూడోది ఆయన ఫస్ట్ ప్రాధాన్యత భారతదేశం రావడం కాదు, ఫస్ట్ ప్రాధాన్యత చైనా. ఇది ఆయన ఎన్నికల జిమ్మిక్కులతో గెలిచారు. ఇప్పుడు అమెరికాకి ఏం కావాలి? అమెరికాకి పోటీగా ఉన్న వాళ్ళని ఎట్లా మిత్రులుగా చేసుకోవాలి, లేదు ఎట్లా వాళ్ళతో ఘర్షణ లేకుండా తన వ్యాపార లావాదేవీలు, అమెరికాతో సంబంధాలు, అమెరికాకి కొంతైనా లాభం చేకూర్చేటట్టు ఉండాలి అన్నది ఇప్పుడు ఆయన ఎత్తుగడ. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల్లో భారత్ అమెరికా యొక్క మైత్రి ఎట్లా ఉండబోతుంది? దీని మీద మీ కామెంట్ ఏంటి? దానికి మన విదేశాంగ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు ఇప్పుడు చెప్పారు, చాలా ఇబ్బందులు వస్తాయి మాకు అని చెప్పారు. 5 పాయింట్లు చెప్పారు ఆయన. అందులో మొదటి పాయింట్ చెప్పింది ఆయన ట్రేడ్, అంటే భారతదేశం అమెరికా మధ్య వ్యాపారం, అట్లాగే ఇమ్మిగ్రేషన్, అంటే మన వైపు నుండి అటు వెళ్ళడానికి. ఎందుకంటే మన టెక్ గాని, మన ఎంప్లాయీస్ గాని, మన స్టూడెంట్స్ గాని, అక్కడ ఇండియన్స్ చాలా మంది ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి గాని, అమెరికాలో ఉండడానికి గాని, అమెరికాలో జాబ్ గురించి గాని ప్రయత్నాలు. అలాగే అమెరికా భారతదేశం మధ్య భారతదేశం లాభపడుతుంది, వీటి మీద ప్రభావం పడుతుంది అని చెప్పి మన జయశంకర్ గారే చెప్పారు. రెండోది ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఇప్పుడు అంటే వార్తల్లో వచ్చాయి, ఆయన అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు ఆయన భారతదేశ ప్రతినిధిగా ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరవుతున్నారు. కానీ అది కూడా కాదు. ఎందుకు అని అంటే ఆ వార్త కూడా వచ్చింది, క్వాద్ అంటే ఒక ఫోరం పెట్టింది చైనాకి వ్యతిరేకంగా. చైనా బాగా పలుకుబడి పెంచుకుంటుంది,
ఏషియాలో. అందువల్ల చైనాకి అడ్డంగా ఉండాలి అని అంటే ఒక ప్రయత్నం చెయ్యాలని క్వాడ్ అనే సంస్థని అమెరికా ఏర్పాటు చేసింది. అందులో ఎవరెవరు భాగస్వాములు? అమెరికా పెట్టింది, అది ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్. ఈ సమావేశం ఇప్పుడు ఉంది. ఈ క్వాడ్ దేశాల నాయకులు, విదేశాంగ మంత్రులు ఇప్పుడు ఆ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు అని చెప్తున్నారు. ఉంది ఇప్పుడు ఆ రూపంలో ఆయన వెళ్ళారు తప్ప ఆహ్వానం వేరే దానికి ప్రమాణ స్వీకారానికి అన్నది ఎక్కడ వార్తల్లో లేదు. ఈయన ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. తర్వాత క్వాడ్ మీటింగ్ ఉంటుందని అదే ఇంటర్వ్యూలో అదే జయశంకర్ గారు మళ్ళీ చెప్పింది. ఇప్పుడు క్వాడ్ మీటింగ్ మేము భారతదేశంలో పెట్టబోతున్నాం, అందువల్ల దాన్ని పెట్టిన అమెరికా ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ అవుతున్నారు కాబట్టి ఆయన సమయం తీసుకొని ఆయన సమయాన్ని బట్టి భారతదేశంలో క్వాడ్ సమావేశం పెట్టడానికి ఆయనతో మాట్లాడి ఆహ్వానించడానికి కూడా జయశంకర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా వార్తల్లో వచ్చింది. అది కూడా నిజమే. అంటే భారత్ సన్నిహితం కొన్ని కోరుకుంటుంది, మోడీ గారు సన్నిహితంగా మెలగాలని కోరుకుంటున్నారు. కానీ దానికి భిన్నంగా అమెరికా కోరుకుంటున్నది భారత్ తో సన్నిహితం కాదు. ఎందుకంటే భారత్ నా జేబులో ఉంది అని అనుకుంటున్నారు. ఆయన అవసరం లేదు అనుకుంటున్నాడు. భారత్ నేను ఏం చెప్పినా చేస్తుంది, నాకు భారత్ తో సమస్య లేదు. భారత్ నేనేం చెప్పినా నేను భారత్ ని శాసించగలను కూడా అనుకుంటున్నారేమో, కానీ అది మనం అంగీకరించకూడదు కూడా. ఎందుకంటే దేశ ప్రతిష్టకి సంబంధించింది అది. దేశాన్ని వెళ్తున్న మోడీ గారైనా దేశ ప్రజలుగా మనం కూడా దాన్ని వ్యతిరేకించాలి. భారతదేశాన్ని ఆ స్వతంత్రత నిలబెట్టాలి. కానీ దానికి భిన్నంగా అమెరికా, అది కూడా ట్రంప్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఆయన వ్యవహార శైలి గాని ఉంది. దీన్ని మనం ఖండించాలి. ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళాడు, గెలిచాడు. ఇట్లాంటివి ఇప్పుడున్న పరిస్థితిలో అది భారతదేశం మీద ఎట్లాంటి ప్రభావం చూపబడుతుంది? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను. వ్యాపార లావాదేవీల్లో భారతదేశం అమెరికా మధ్య వ్యాపార లావాదేవీల్లో భారతదేశం మిగుల్లో ఉంది అని అన్నారు. ఇప్పుడు దాన్ని మీరు కూడా మా దిగుమతులు ఎక్కువ తీసుకోండి ప్రెషర్ పెట్టొచ్చు ట్రంప్. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అంటే. అట్లాగే ఇప్పుడు అమెరికా తన పాత విధానానికి విరుద్ధంగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఇంతవరకు అమెరికా విధానం, విదేశాంగ విధానం ఒకలా ఉంది. ఇప్పుడు ట్రంప్ దాన్ని మార్చబోతున్నారు. అమెరికా ఫస్ట్, అదే కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు వ్యాపారం, మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గింది. అమెరికా అనేక దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ లో ఉంది. ఇట్లా అనేక రూపాల్లో అమెరికా రోజు రోజుకి వెనకబడుతుంది. చైనా ముందుకు వస్తుంది అని చెప్పి, లేదు ఇతర దేశాలు ముందుకు వస్తున్నాయి అని చెప్పి. సో వాటికి ఇప్పుడు అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగం, అమెరికాలో పెరుగుతున్న దారిద్ర్యం, అమెరికాలో పెరుగుతున్న ప్రజల అసంతృప్తి, వీటిని క్యాష్ చేసుకొని అమెరికా ఫస్ట్ అని చెప్పి ట్రంప్ గారు నినాదం తీసుకొచ్చారు. అది ఇప్పుడు భారతదేశం మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. భారతదేశం మీదే కాదు, ప్రపంచం మీదే అనేక దేశాల మీద ప్రభావం పడే పరిస్థితి ఉంది. భారతదేశం మీద కూడా పడే అవకాశాలు కూడా ఉంది. మోడీని ట్రంప్ పట్టించుకోవడం మానేశాడా, లేకుంటే ఇది ఎత్తుగడ్డల్లో భాగం అనుకోవచ్చా? ఎత్తుగడల్లో భాగం అనుకోవచ్చు, కానీ భారతదేశం నా చేతిలో ఉంది. నా చేతిలో ఉన్నదానికి నేను ఎందుకు వరి అవ్వాలి? నాకు వ్యతిరేకంగా ఉంది, నాకు అన్ని విధాలుగా పోటీదారుగా ఉంది వాళ్ళను. అందువల్ల దానికి నేను అయితే బెదిరించడం. ఎందుకంటే అమెరికా వాళ్ళ నైజమే ఏంటనంటే బెదిరించడం, భయపెట్టడం, బుజ్జగించడం, బ్రతిమాలడం, అన్ని రకాలుగా. కానీ అమెరికా లాభపడాలి. అది ఇప్పుడు వాళ్ళకి అది పోతుంది, తన పెత్తనం పోతుంది అనే భయం ఉంది.
అందువలన చైనాతో వాళ్ళు ఇప్పుడు అన్ని కోరుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మోడీ గారు రెండోసారి అమెరికాలో ట్రంప్ పోటీ చేసినప్పుడు వెళ్ళినప్పుడు అయినా కానీ, లేదు ట్రంప్ మన దేశానికి వచ్చినప్పుడు అయినా కానీ, మన దేశ మీడియా అంతా కూడా ఏదో జరగబోతుంది, పెద్ద సన్నిహితం జరగబోతుంది, అమెరికాతో మన దేశానికి ఏదో ఒరగబోతుంది అని మీడియా అంతా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి, అసలు ఈయన పిలవలేదు అనే విషయాన్ని అసలు ఏ మీడియా కూడా చూపించట్లేదు. మీడియా సైలెన్స్ మీద ఏంటి మీ కామెంట్ ఏంటి? అదే మీడియా సైలెన్స్ దేనికి అని అంటే, మాట్లాడితే వాళ్ళని లోపలేసేసే పరిస్థితి మోడీ గారి విధానం. ఆయనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, లేదు ఆయనకి వ్యతిరేకంగా వార్తలైనా, అందుకే మాలాంటి వాళ్ళు కోరుకుంటుంది మీడియా ఆ స్వతంత్రతని కాపాడుకోవాలి, నిజాల్ని వెలికి తీయాలి, నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది లోపించింది. దీనికి కారణం మోడీ గారి పెత్తనం. మోడీ గారు ఇప్పుడు అనేక ఏజెన్సీలు వాడుకుంటున్నారు, సుప్రీంకోర్టును వాడుకుంటున్నారు, ఎన్నికల సంఘాన్ని వాడుకుంటున్నారు. లేదు ఎవరైతే వాళ్ళు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి అనేక పేర్లు పెడుతున్నారు, అర్బన్ నక్సల్స్. స్వయంగా పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతకే ఆయన అంటున్నారు. అందువలన ఒక పార్టీ అని లేదు, ఒక వ్యక్తి అని లేదు, ఒక సంస్థ అని లేదు. మోడీ గారికి వ్యతిరేకంగా ఏమున్నా, ఆయన మాటకి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నా, ఆయన ఆలోచనలకి భిన్నంగా ఉన్నా, ఆయన వాళ్ళందరినీ యాంటీ ఇండియన్స్ గా, లేదు దేశ ద్రోహులుగా వాళ్ళు ఆయన ముద్ర వేస్తున్నారు, అనేక పేర్లు పెడుతున్నారు. ఆ పేర్లలోకి నేను వెళ్ళటం లేదు. కానీ మీడియా ఎందుకు ఇప్పుడు తన స్వతంత్రతని ప్రదర్శించలేకపోతుంది? నిజాలు చెప్పాలి కదా. ఆహ్వానం వచ్చిందా రాలేదా? అందులోకి ఇంకోటి ఉంది. అంబానీ గారు భార్య ముందు రోజే, అంటే నిన్నే ట్రంప్ గారితో సమావేశమయ్యారు. మరి ఈ రోజు ఉన్నారు అక్కడే, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. దేశ అధినేతకు ప్రధానికి ఆహ్వానం లేదు, దేశ అధినేతకి ఆహ్వానం లేదు. కానీ దేశంలో ప్రథమ వ్యాపారవేత్త అయిన అంబానీ గారి దంపతులకి ట్రంప్ డైరెక్ట్ గా ఆయన కలవడం, ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవ్వడానికి ఆహ్వానం ఇవ్వడం, ఇది మరి దేనికి? అంటే నాకు వ్యాపారం ప్రధానం తప్ప నాకు దేశం ప్రధానం కాదు అని ట్రంప్ అధ్యక్షుడిగా తను చెప్పాడు భారతదేశానికి. ఇది మనం ఆలోచించుకోవాలి. అసలు ఇప్పుడు భారతదేశం ఏం చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీరు ఏం చెప్తారు? ఇది కరెక్ట్. భారతదేశం ఇప్పుడు ఏం చెయ్యాలి? ట్రంప్ ఏమన్నారు? అమెరికా ఫస్ట్. మోడీ గారు ఏమంటున్నారు? ఇండియా ఫస్ట్ అంటున్నారు. అనేక నినాదాలు ఇచ్చారు. దాన్ని అమల్లోకి తీసుకురావాలి. అంటే నేను ఎవరితో మాట్లాడినా, నేను ఏ దేశం వెళ్ళినా, నేను ఏ సంస్థతో మాట్లాడినా భారతదేశానికి లాభం చేకూర్చాలి. భారతదేశ వ్యాపారానికి అది ఉపయోగపడాలి. భారతదేశానికి టెక్నాలజీ వచ్చే విషయంలో అది ఉపయోగపడాలి. భారతదేశంలో నిరుద్యోగులకి ఉపాధి దొరికేటట్టు చెయ్యాలి. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి కావలసిన అవకాశాలని ఇప్పుడు భారతదేశం మోడీ గారు అమలు జరపాలి. అది కోరుకోవాలి. మేం కోరుకుంటుంది అదే. ఇప్పుడు మోడీ గారు భారతదేశ ప్రధానిగా ఉన్నారు, ఇంకో 4.5 ఏళ్ళు ప్రధానిగా ఉంటారు, 2029 వరకు ప్రధానిగా ఉంటారు. మరి ఆయనకి ఏం కావాలి? ఇండియా ఫస్ట్ కావాలి, ఇండియన్స్ ఫస్ట్ కావాలి. దానికోసమే ప్రయత్నం చేస్తున్నా అంటాడు. అనడం వేరు. నేను అందుకే అంటున్నాను, మోడీ గారు అనే మాటలు వినొద్దు, మోడీ గారు చేసే చేష్టలు చూడండి అని చెప్పి నేను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాను. వాటి జోలికి నేను వెళ్ళటం. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో, ప్రపంచ పరిస్థితుల్లో మనం ఏం కోరుకోవాలి? మనం ఏం నేర్చుకోవాలి? ఈవెన్ ట్రంప్ నుంచి, అమెరికా అధ్యక్షుడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎన్నికల్లో గెలవడానికి నేను మాట్లాడేది తప్ప, ఇప్పుడు నా అమెరికాకు కావాల్సింది చైనాతో స్నేహం, అమెరికాకు కావాల్సింది చైనా అధ్యక్షుడు, అమెరికాకు కావాల్సింది చైనాతో సన్నిహిత సంబంధాలు. మరి మార్చారు ఆయన. మరి మోడీ గారు ఎందుకు మార్చరు? భారతదేశ ప్రయోజనాలు. మరి నేను అసలు భారతదేశంలో ప్రథమ దేశభక్తుడిని నేనే, నా అంత అత్యంత దేశభక్తులు లేరు, నేను నా జీవితం అంతా భారతదేశ కోసమే ఉన్నాను అని చెప్తున్నారు కదా. మరి మోడీ గారు కోరుకోవాల్సింది, భారతదేశ ప్రజలుగా మనం కోరుకోవాల్సింది, ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది,
అందువల్ల మనం కూడా భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా మనం మన విధానాన్ని మార్చుకోవాలి. అమెరికా మార్చుకుందన్నారు. మీకు ఒక చిన్న డేటా తీస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు 1.4 మిలియన్ ఇమ్మిగ్రెంట్స్ ఆల్రెడీ వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేశారట అమెరికాలో ఇప్పటికే. అంటే అది రెగ్యులర్ గా జరిగింది. అందులో 17,940 మంది మన ఇండియన్స్ ఉన్నారట. అంటే 1.4 మిలియన్ దాంట్లో 17,940 మంది మన ఇండియన్స్ ఇమిగ్రెంట్స్ గా ఉన్న వాళ్ళ ఉద్యోగాల నుంచి ఆల్రెడీ తీసేశారు. కారణాలు ఏవో ఉండొచ్చు, వాళ్ళు సరైన వాటి మీద రాలేదు, H1 లేదు, ఇంకోటి లేదు, అది అన్ని చెప్పొచ్చు. కానీ అది రెండోది 10% కంటే ఎక్కువే. రెండోది మీకు 2,647 మందిని డిటెన్షన్ సెంటర్స్ లో ఆల్రెడీ పెట్టారు. ఇది భారతదేశం ఇండియన్స్ ఇమ్మిగ్రెంట్స్ లో భారతదేశం 4వ స్థానంలోకి వచ్చిందట. ఫస్ట్ మెక్సికో ఉంటే, తర్వాత హోండ్రస్ ఉంటే, తర్వాత గుట్మాలా ఉంటే, 4వ దేశం ఇండియా. అంటే ఇండియన్స్ ఎక్కువ మంది ఇప్పుడు అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. మరి మోడీ గారు ఫస్ట్ కోరుకోవాల్సింది ఏంటి? ఇండియన్స్ బాగా కోరుకోవాలి, ఇండియన్స్ ని అక్కడ రక్షించాలి, ఇండియన్స్ ని రక్షించాలి. ఇండియన్స్ ఎక్కడైతే అక్కడ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మేలు జరిగేటట్టు ఈయన ట్రంప్ గారితో మాట్లాడాలి, అమెరికాతో భారతదేశం ఆ రూపంలో మాట్లాడాలి. సో నేను ఇది ఒక ఉదాహరణగా చెప్పింది. ఇప్పుడు అనేకం ఉన్నాయి, ఇప్పుడు అనేకం మనం చేసుకోవాలి. ఎందుకు మనకి చైనా వ్యతిరేకం కాదు, మనకి ఎందుకు రష్యా వ్యతిరేకం కాదు, ఎందుకు మనకి ఇరాన్ వ్యతిరేకం కాదు, ఎందుకు మనకి ఇతర దేశాల వ్యతిరేకం కాదు. ఏ దేశం మనం వ్యతిరేకత చూపించవలసిన అవసరం లేదు. ఏ దేశంతోనైనా మనం సన్నిహిత సంబంధాలు కొనసాగించాలి. అది మన దేశం, వాళ్ళ దేశం, ఇద్దరు ఉభయులు ప్రయోజనం పొందేటట్టు, ఉభయులు లాభపడేటట్టు, ఉభయ దేశాలకి లాభం జరిగేటట్టు మనం ఎత్తుగడలు తీసుకోవాలి తప్ప అమెరికా ప్రయోజనాలను కాపాడేదానిగా ఇప్పటి వరకు అనుసరిస్తున్న మోడీ విధానం భారతదేశానికి అనుగుణంగా, భారతదేశానికి మేలు జరిగే విధంగా, అమెరికాతో సహా అందరినీ సమానంగా చూసేటట్టు, అన్ని దేశాలతో ఆ సహజ మిత్రత్వాన్ని లేకపోతే రిలేషన్స్ ని కోరుకునేటట్టు భారతదేశంగా మనం కోరుకోవాలి. భారతదేశ ప్రధానిగా మోడీ గారు చేయవలసింది ఇది. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. అనేక విషయాలు చెప్పినందుకు, విశ్లేషక చేసినందుకు మీకు ధన్యవాదాలండి. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.